గ్లోబల్ లెవెల్లో మరోసారి ఒక పెద్ద పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. ఈసారి ప్రపంచ దేశాల ఫోకస్ అంతా మన భారత్, ఇరాన్ల మీదే పడింది. మన భారతదేశాన్ని ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకుని తమ ప్లాన్కి సపోర్ట్ చేసేలా చెయ్యాలని కొన్ని అరబ్ కంట్రీస్ ఒక గట్టి మాస్టర్ స్కెచ్ వేశాయి. ఇదేదో క్యాజువల్గా అడిగే రిక్వెస్ట్ లాంటిది కాదు. దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ దాగి ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే అరబ్ కంట్రీస్ అన్నీ గ్రూప్గా ఏర్పడి ఇరాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో పూర్తిగా బాయ్కాట్ చేసి ఒక మూలకు నెట్టేయాలని ఒక పవర్ఫుల్ డ్రాఫ్ట్ రెడీ చేశాయి. ఇరాన్ని వరల్డ్ పాలిటిక్స్లో ఏకాకిని చెయ్యడమే వీళ్ళ మెయిన్ టార్గెట్. గతంలో కూడా ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిలో ఇరాన్కి ఆపోజిట్గా ఒక రిజల్యూషన్ని తీసుకురావాలని తెగ ట్రై చేశాయి. కానీ అప్పట్లో వాళ్ళకి సరైన సపోర్ట్ దొరకకపోవడంతో ఆ ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈసారి వాళ్ళు అలా కాదు, పక్కా హోంవర్క్ చేసి మరీ రంగంలోకి దిగారు. ఇందులో సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఖతార్, ఒమన్, ఈజిప్ట్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ చేతులు కలిపాయి. వీళ్ళందరికీ మెయిన్ మోటో ఒక్కటే, ఇరాన్ ఎకానమీని, వాళ్ళ పొలిటికల్ పవర్ని పూర్తిగా డ్యామేజ్ చేయడం. ఈ ప్లాన్ ప్రకారం ఇరాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి, అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయేలా చేయడం, వాళ్ళ ఆయిల్ బిజినెస్ని ఆపేయడం, వేరే కంట్రీస్తో వాళ్ళు చేసే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగకుండా కట్ చేయడం. ఇదే గనక జరిగితే ఇరాన్ ఎకానమీ కుప్పకూలిపోవడం గ్యారెంటీ. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, కేవలం అరబ్ కంట్రీస్ మాత్రమే అనుకుంటే ఇరాన్ని ఏకాకిని చేయగలవా? అస్సలు కుదరదు. ఎందుకంటే ఇరాన్కి ఉన్న రియల్ ఎకనామిక్, స్ట్రాటజిక్ రిలేషన్స్ అన్నీ ఎక్కువగా మన ఆసియా కంట్రీస్తోనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అందరి అటెన్షన్ మన భారత్ మీద పడింది. ఎందుకంటే ఆసియా పాలిటిక్స్లోనే కాదు, వరల్డ్ పాలిటిక్స్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా మన భారతదేశానికి ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. ఒకవేళ భారత్ కనుక ఈ అరబ్ కంట్రీస్ ప్లాన్కి ఓకే చెబితే ఇక అంతే, మన వెనకాల చాలా కంట్రీస్ క్యూ కడతాయి. ఇక్కడే అసలైన ప్రెషర్ స్టార్ట్ అయింది. ఈసారి మనల్ని సైలెంట్గా, న్యూట్రల్గా ఉండనివ్వకుండా ఓపెన్గా తమకే సపోర్ట్ చేయాలని ఈ అరబ్ కంట్రీస్ తెగ పట్టుబడుతున్నాయి. మన భారత్ తీసుకునే ఒక్క డెసిషన్ మొత్తం ఈక్వేషన్స్ని మార్చేస్తుందని వాళ్లకు బాగా తెలుసు. ఇంతకీ భారతదేశం ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది? అరబ్ కంట్రీస్ మన మీదే ఎందుకు ఇంతలా ప్రెషర్ పెడుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ ఇరాన్ నమ్ముకున్న 3 మెయిన్ పిల్లర్స్లో ఉంది. ఫస్ట్ పిల్లర్ చైనా గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. ఇప్పుడు ఇరాన్కి చైనా అనే అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్. ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇరాన్ అమ్మే మొత్తం ఆయిల్లో దాదాపు 70-80% ఆయిల్ కొనేది చైనా ఒక్కటే. అంటే చైనా గనక సడన్గా ఆయిల్ కొనడం ఆపేస్తే ఇరాన్ ఎకానమీ డైరెక్ట్గా కొలాప్స్ అవుతుంది. ఇక సెకండ్ పిల్లర్ రష్యా. ఇరాన్కి డిఫెన్స్ పరంగా, మిలిటరీ పరంగా రష్యా పెద్ద సపోర్ట్. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ, డ్రోన్స్ పవర్ వెనుక ఉన్నది రష్యానే. అందుకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అంత స్ట్రాంగ్ మిలిటరీ పవర్గా కనిపిస్తుంది. ఇక మూడవది అత్యంత ఇంట్రెస్టింగ్ పిల్లర్ మన భారతదేశం. మనకు ఇరాన్కు మధ్య చాలా డీప్ ట్రేడ్, ఎనర్జీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనడమే కాకుండా చాబహార్ పోర్ట్ లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో చాలా ఇన్వెస్ట్ చేశాం. ఈ చాబహార్ పోర్ట్ మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్తో ఏమాత్రం పని లేకుండా, వాళ్ళ బార్డర్ని టచ్ చేయకుండా డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఆసియాకి ఎంటర్ అవ్వడానికి ఇదొక పెద్ద గేట్వే లాంటిది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా రష్యాకి, యూరోప్కి గూడ్స్ పంపాలన్నా మనకు ఇరాన్ దారి చాలా అవసరం. కొన్నేళ్ల క్రితం వరకు మనకు కావలసిన ఆయిల్లో సుమారు 10% ఇరాన్ నుంచే వచ్చేది. అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత మనం ఆయిల్ కొనడం కొద్దిగా తగ్గించిన, డిప్లొమాటిక్గా మాత్రం ఇరాన్ని మనం ఎప్పుడూ దూరం పెట్టలేదు. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడూ పాటించే ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ వల్లే ఇరాన్కి ఇన్ని రోజులు కాస్త ఊరట లభించింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనం కనుక ఈ కొత్త ప్లాన్కి సై అంటే ఇరాన్కి ఉన్న 3 మెయిన్ పిల్లర్స్లో ఒకటి కూలిపోయినట్టే. చైనా, రష్యాలను వాళ్ళు ఎలాగో ఒప్పించలేరు, వాళ్ళ బిహేవియర్ మార్చలేరు. కాబట్టి ఆ ప్రెషర్ అంతా మన మీదే పెడుతున్నారు. ఇప్పటికే చాలా ఓఐసీ కంట్రీస్ అన్నీ ఈ ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇప్పుడు ఆసియా, యూరోప్లో ఉన్న నాన్ ముస్లిం కంట్రీస్ని కూడా ఇందులో కలుపుకుని ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తున్నారు. అందుకే ఖతార్ క్యాపిటల్ దోహాలో ఒక భారీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి చాలా కంట్రీస్ ఫారిన్ మినిస్టర్స్ని పిలిచారు. కానీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారిని కూడా స్పెషల్గా ఇన్వైట్ చేశారు. భారత్ కనుక సపోర్ట్ చేస్తే
తమ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందని ఖతార్ మినిస్టర్ ఓపెన్గానే హింట్ ఇచ్చారు. ఒకవేళ మనం నో చెబితే అరబ్ కంట్రీస్ మనతో తమ రిలేషన్స్ గురించి వేరే కోణంలో ఆలోచించే ఛాన్స్ కూడా ఉంది. నిజం చెప్పాలంటే మన భారతదేశం ఫేస్ చేస్తున్న అతిపెద్ద డిప్లొమాటిక్ ఛాలెంజ్ ఇదే. మనం తీసుకునే ప్రతి డెసిషన్ ఫ్యూచర్లో మన నేషనల్ బెనిఫిట్స్ని ఎఫెక్ట్ చేసే కీలకమైన టైంలో మనం ఉన్నాం. ఎందుకంటే మన ఫారిన్ పాలసీ ఎప్పుడు ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపకుండా మన ఇండిపెండెంట్ స్టాండ్తో తన పని తాను చేసుకుంటూ వెళ్ళడమే. మనకు ఇరాన్ కేవలం ఒక కంట్రీ మాత్రమే కాదు, ఎనర్జీ కనెక్టివిటీ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్ సెంటర్. ఇరాన్ని కాదంటే మన చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్కి, సెంట్రల్ ఆసియా ట్రేడ్కి పెద్ద బ్రేక్ పడుతుంది. మన సొంత బెనిఫిట్స్ దెబ్బతింటాయి. మరోవైపు చూస్తే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ లాంటి గల్ఫ్ కంట్రీస్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అక్కడ మన ఇండియన్స్ దాదాపు 80 లక్షల మందికి పైగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం పంపే బిలియన్స్ కొద్దీ ఫారిన్ కరెన్సీ మన ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం అరబ్ కంట్రీస్ ప్లాన్కి ఓకే చెబితే గల్ఫ్ కంట్రీస్తో మన రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళ నుంచి మనకు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కానీ ఇరాన్తో మన రిలేషన్స్ కట్ అవుతాయి. అలాగని ఈ మ్యాటర్కి దూరంగా మన పాత న్యూట్రల్ పాలసీతో సైలెంట్గా ఉందామంటే అరబ్ కంట్రీస్కి కోపం వస్తుంది. ఇన్నాళ్ళుగా మన భారత్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ వస్తుంది. అటు రష్యా యుక్రెయిన్ వార్ అయినా, ఇటు అమెరికా ఇరాన్ గొడవలైనా మనం ఎప్పుడు పీస్ డైలాగ్ ద్వారానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని చెప్పాం. కానీ ఎవ్వరికి ఓపెన్గా సపోర్ట్ చేసి ఎవ్వరితోనూ శత్రుత్వం పెంచుకోలేదు. ఈసారి ఈ ప్లాన్కి ఒప్పుకోమని మనల్ని గట్టిగా అడుగుతున్న కంట్రీస్ ఎవరో కాదు, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమన్, ఇరాక్, ఈజిప్ట్. ఇవన్నీ మనకు బిజినెస్ పరంగా పెద్ద పార్ట్నర్స్. ఒక్క యుఏఈతోనే మన ట్రేడ్ సుమారు 80 నుంచి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సౌదీతో 50 బిలియన్ డాలర్లు ఉంది. ఖతార్, ఒమన్ నుంచే మనకు మెయిన్గా గ్యాస్, ఎనర్జీ వస్తుంది. సో వీళ్ళని కాదంటే మన ఎకానమీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ స్కెచ్ అంతా ఎవరి మీద వేశారో చూస్తే మెయిన్గా టార్గెట్ ఇరాన్. ఆ వెనకాలే పరోక్షంగా చైనా, రష్యాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఇరాన్తో మన బిజినెస్ 15 బిలియన్ డాలర్లు ఉండేది. ఇప్పుడు అది 2-3 బిలియన్ డాలర్లకు పడిపోయినా మన డెసిషన్ కేవలం ఇరాన్ పైనే కాకుండా మొత్తం ఆసియా పైనే ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి తోడు ఇంకొక పెద్ద యాంగిల్ కూడా ఉంది. ఒకవేళ ఇరాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తే వరల్డ్ మార్కెట్లో ఆయిల్ సప్లై దారుణంగా పడిపోతుంది. సప్లై తగ్గితే డిమాండ్ పెరిగి ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. బ్యారెల్ ఆయిల్ రేట్ పెరిగితే మన భారతదేశం లాంటి పెద్ద కంట్రీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు నిత్యావసర వస్తువుల రేట్లు, వెజిటేబుల్స్ రేట్లు అన్నీ పెరిగిపోయి సామాన్యుడి మీద భారం పడుతుంది. డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. కాబట్టి మన గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కేవలం వేరే కంట్రీస్తో రిలేషన్స్ గురించే కాదు, మన ఇంటర్నల్ ఎకానమీని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకురావాలి. నిజానికి మన మీద ఇలాంటి ప్రెషర్ రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2018లో అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ఉన్నప్పుడు ఇరాన్ మీద చాలా కఠినమైన శాంక్షన్స్ విధించారు. అప్పుడు కూడా ఆయిల్ దిగుమతులు ఆపేయాలని మన మీద విపరీతమైన ప్రెషర్ వచ్చింది. దెబ్బకు మనం ఆయిల్ కొనడం తగ్గించుకోవాల్సి వచ్చింది. అలాగే 2012లో కూడా ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల ఇరాన్తో ఉన్న మన బ్యాంకింగ్, పేమెంట్స్ సిస్టమ్స్లో చేంజెస్ చేయాల్సి వచ్చింది. హిస్టరీ చూస్తే ఇరాన్ టాపిక్ వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ ఒక్కటే మన మీదే ప్రెషర్ తెస్తాయి. కానీ మన భారతదేశం ఎప్పుడు మనకేది లాభమో చూసుకుంటూ పక్కా బ్యాలెన్స్ చేస్తూనే వచ్చింది. వెస్ట్రన్ మీడియా ఎన్నిసార్లు మన జైశంకర్ గారిని కార్నర్ చేయాలని చూసినా ఆయన తనదైన స్టైల్లో మన దేశ ప్రయోజనాలే ఫస్ట్ అని చాలా బోల్డ్గా, స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ చైనా ఆడుతున్న డబుల్ గేమ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చైనా ఒక పక్క ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటూ వాళ్ళ ఎకానమీకి లైఫ్ లైన్ ఇస్తుంది. ఇంకో పక్క సౌదీతో, అరబ్ కంట్రీస్తో కూడా డీల్స్ సెట్ చేసుకోమంటుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా పవర్ తగ్గుతున్న టైం చూసుకుని చైనా అక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూస్తుంది. కానీ మన భారతదేశం బిహేవియర్ అలా కాదు. మనం ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా ఎవరిని మోసం చేయకుండా ఒక నమ్మకమైన పార్ట్నర్గా ఫేమ్ తెచ్చుకున్నాం. బహుశా అందుకే అరబ్ కంట్రీస్కి మన సపోర్ట్ అంత కీలకంగా మారింది. ప్రస్తుతం దోహాలో జరుగుతున్న ఈ మీటింగ్ మన భారతదేశానికి ఒక పెద్ద టెస్ట్ లాంటిది. ఇక్కడ తీసుకునే డెసిషన్ ఒకే ఒక్క సైన్కి పరిమితం కాదు. ఫ్యూచర్లో మన డిప్లొమసీ ఏ రూట్లో వెళ్తుందో ఇది డిసైడ్ చేస్తుంది. మన చాబహార్ పోర్ట్ డ్రీమ్స్ని పక్కన పెట్టి అరబ్ కంట్రీస్కి అండగా నిలబడతామా, లేక మన సొంత స్టాండ్తో ఎవరికి తలొగ్గకుండా
మన దారిలో మనం వెళ్తామా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అసలు ఈ గ్లోబల్ ప్రెషర్కి తలొగ్గి మన విదేశాంగ మంత్రి దోహా మీటింగ్కి అటెండ్ అవుతారా, లేక ఎప్పటిలాగే మన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని మెయింటైన్ చేస్తూ ఈ ప్రపోజల్ని స్కిప్ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి ఈ ఇష్యూ వరల్డ్ పాలిటిక్స్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? భారతదేశం ఎవరి సైడ్ ఉండాలి అన్న మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ డీటెయిల్స్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.